హై స్కూల్లో జాబ్ చేస్తారా? ఓకే. డాక్టర్ సర్వేపల్లి ఇదే ఊర్లో రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్ ఉందా? ఆర్ట్స్ కాలేజీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆర్ట్స్ కాలేజ్ ఉందా? కదా అక్కడ ఉంటుంది ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తూ ఆ తర్వాత చెన్నై నగరానికి వెళ్ళిపోయారు. సో ఆయన ఇదే ఊళ్ళో ఉపాధ్యాయులుగా పనిచేశారు. మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఏంటంటే ఇదే ఊళ్ళో పనిచేసి మన వాసి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక దేశానికి ఉపరాష్ట్రపతి అయ్యి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి నేడు విద్యా వ్యవస్థలో అత్యున్నత పురస్కారమైన టీచర్స్ డే నాడు ఆయన బర్త్డేని టీచర్స్ డేగా జరుపుకోవడానికి మనం అందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆయన ఈ ప్రదేశానికి చెందిన వాళ్ళు కాబట్టి. ఈ సందర్భంగా అసలు ఈ ఉపాధ్యాయులకి తర్వాత అందరికీ మన స్త్రీల విద్యకు ఆద్యులైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు తెలుసా? అసలు ఏమీ చదువు లేని రోజుల్లో, అసలు విద్యా వ్యవస్థ అనేది లేని రోజుల్లో మీలాంటి బాలికలు చదువుకోవడానికి కూడా సమాజం అంగీకరించిన రోజుల్లో మీ అందరికీ చదువు కావాలి అని ఈ గృహంలో నివసించిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి గురించి తెలుసుకున్నారు కదా, ఇంకా తెలుసుకుంటారు. సో ఆయన చిన్న వయసు అంటే ఆ రోజుల్లో 1800వ శతాబ్దంలో 1845 ఆ ప్రాంతంలోనే బాలికలకు బాలులకు అప్పుడు కలిసి చదివించేవారు కాదు. కో ఎడ్యుకేషన్ సిస్టాన్ని తర్వాత మీకు బాలికలకి అందరికీ విద్యా వ్యవస్థని తీసుకొచ్చారన్నమాట. సో ఈ యొక్క కందుకూరి వీరేశలింగం గృహంలో నేటి సమాజంలో మనందరం ఈ స్థాయిలో మేమందరం ఉన్నామంటే ప్రతి వాళ్ళు విద్యా సాంస్కృతికంగాను తర్వాత విద్యాపరంగా ముందున్నామంటే మన సమాజం ముందుకెళ్తుందంటే దానికి కారకులు ఎవరు? ముగ్గురితో పాటు సమాజం ముందుకి ప్రోగ్రెషన్గా వెళ్తుందంటే దానికి కారకులు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల్ని మనం గౌరవించుకుంటాం మన యొక్క బాధ్యత. సో ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉపాధ్యాయుల్ని కందుకూరి గారి నివాస గృహంలో పురావస్తు శాఖ నల్లవెల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనకు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మన మధ్యలో తెలుసా మృణాలిని మేడం గారు తెలుసు కదా? ఎవరు మనం చూడలేదు కదా మీరు? మృణాలిని మేడం గారు అంటే ఎవరంటే ఆవిడ మన దేశం తరఫున మన దేశం తరఫున శత్రుమూకలు అంటే ఎవరు? మన శత్రువులు ఎవరు? ఎవరైనా కావచ్చు. పాకిస్తాన్ కరెక్టే చెప్పండి చెప్పండి. మన బార్డర్లో కాశ్మీరు చైనా బార్డర్లు ఉన్నాయి కదా, మనకి ఉన్నాయి కదా. అంటే మీరు పెద్దకి వెళ్ళి తెలుస్తారు. అక్కడ వాళ్ళతో పోరాడి మనందరం ఇక్కడ సురక్షితంగా హాయిగా పడుకుంటున్నామంటే దానికి కారణం ఎవరు? సైనికులు. బార్డర్లో వాళ్ళందరూ అక్కడ కాపలా కాస్తే మనం ఇక్కడ హ్యాపీగా పడుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం కదా. అలాంటి ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఉన్న మన మృణాలిని మేడం గారు. కార్గిల్ యుద్ధం సైనికులు అంటే పురుషులే ఉంటారు, పురుషులు చేస్తేనే పురుషులే ఉంటారు అనుకుంటాం మనం జనరల్గా. మన మేడం గారు కార్గిల్ యుద్ధం అని జరిగింది. కార్గిల్ యుద్ధం కార్గిల్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ శత్రు సైన్యాలు ఇండియా మీద వచ్చేస్తున్నప్పుడు వాళ్ళని ఎదురుండి పోరాడి వాళ్ళని జయించాం మనం 1998 ఆ ప్రాంతంలో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు. దాంట్లో మేజర్గా పనిచేశారు మన మృణాలిని మేడం గారు. ఆ యొక్క సైన్యానికి అధ్యక్షుడు పాకిస్తాన్
పాకిస్తాన్ సైనికులకి ధీటుగా ఎదుర్కొనే దాంట్లో ప్రముఖ పాత్ర వహించారు మన మృణాలి మేడం. సో ఆవిడ మన తెలుగు ఆడపడుచు, మన నగరవాసి. సో అది కూడా మనం ఇక్కడ ముగ్గురు వ్యక్తులను ఈరోజు గుర్తించుకున్నాం. ఎవరిని? రాధాకృష్ణ గారు, తర్వాత మన మధ్యలో ఉన్న మృణాలి మేడం. ముగ్గురు కూడా మనకి గర్వకారణం. ఇటువంటి వ్యక్తుల్ని ఈరోజు మనం చూడడం కూడా మన అదృష్టంగా భావించాలి. సో మీరు కూడా మేడం గారిని ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్లో ఈ పని ఆ పని దేనికైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏ యొక్క రంగంలోనైనా పైలట్లు గాను, లేకపోతే వ్యోమగాములు గాను, ఆస్ట్రోనాట్స్ గాను ప్రతి ఫీల్డ్లో ముందుకెళ్ళాలి. మీ బాలికలు మీరు కూడా అర్థమవుతుందా? సో మన మధ్యలో ఉన్న మన మేడం గారిని గుర్తుపెట్టుకోండి. మీరు చదివేటప్పుడు ఆవిడలాగా పై స్థాయికి వెళ్ళాలి అని ఒక గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఇంట్లోకి వెళ్ళి చెప్పండి, అమ్మా ఈరోజు కాశ్మీర్లోను మన బార్డర్లోను యుద్ధం చేసిన మేడం గారిని తెలుసుకున్నాం మేము. ఆవిడ పేరు మృణాలిని గారంట. కార్గిల్ యుద్ధంలో మన దేశం తరఫున పనిచేశారంటమ్మా అని చెప్పాలి మీరు. సరేనా? తర్వాత